హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వడియాలు చేసుకోబోతున్నాం. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి ఉడికించుకోవాలి. అంతలోపు మనం ఇంకొక గిన్నెలో బియ్యం పిండి వేసుకొని అందులో జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి. ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం మేమైతే స్కిప్ చేసాం నువ్వులని. ఈ ప్రాసెస్లో ఏంటంటే ముందుగా పిండి ఉండలు ఉండలు ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉండలు ఉండలు ఉంటే అప్పడాలు అనేవి సరిగా కావన్నమాట. సో ఉండలు లేకుండా చూసేసుకోవాలి. ఈ మిశ్రమంలో తాగినన్ని నీళ్ళు, కొంచెం కొంచెం సరిపడా నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూనే మంచిగా వస్తాయి అప్పడాలైనా వడియాలైనా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్, ఫ్లేవర్ అయినా. ఇప్పుడు దీన్ని ఉండలు ఉండలు లేకుండా తగినన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా అలాగే మనము స్టవ్ మీద పెట్టుకున్న దానిలో ఈ కలిపిన మిశ్రమాన్ని పోసే ముందు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనం అలా ఒకరు పోస్తూ ఒకరు కలుపుతూ ఉండాలి దాన్ని. లేదనుకోండి అది ఉండలుండలై మళ్ళీ కరగలేకపోతుంది. అందుకే ముందే పోసేటప్పుడే కలుపుతూ ఉండాలి వెమ్మటెమ్మటే. అందుకే ఎప్పుడైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆ పిండిలో నీళ్ళు పోసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి. ఉండలు లేకుండా జాగ్రత్తగా చేసేసేయాలి. ఆ మిశ్రమాన్ని నీట్గా అసలు కొంచెం కూడా ఇట్లా ఒక్కుండ కూడా ఉండొద్దు. అలా చేసుకున్నాక మనం అలాగే వడియాలు వేసేటప్పుడు వేడి వేడిగా ఉంటుంది కాబట్టి పిండి చెయ్యి కాలకుండా ఏమైనా కవర్లో కానీ, లేకపోతే అప్పలు చేసే దాంట్లోనో అయినా కానీ ఒక బాటిల్ క్యాప్ హోల్ పెట్టి అయినా చేసుకోవచ్చు. ఇగో ఇలా వేసేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చేసుకున్నాక ఆ వేడి నీళ్ళల్లో వేసి ఇలా కలుపుకోవాలి ఉండలు ఉండలు రాకుండా. దాని తర్వాత మనకి ఇష్టమైన వడియాలు వేసేసేయడమే. ఎండ ఉన్నప్పుడు వేయాలి వడియాలు, లేదంటే మబ్బులు అయినప్పుడు వేస్తే మంచిగా కావు. వర్షం